ప్రతిధ్వనికి స్వాగతం. మూసీ ప్రక్షాళన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ ప్రాజెక్ట్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. 4100 కోట్ల నిధుల సమీకరణ తర్వాత డిపిఆర్పై దృష్టి సారించింది ప్రభుత్వం. ఉగాదికి మొదటి దశ పనులు షురూ చేస్తామంటోంది. హైదరాబాద్ మహానగరంలో 55 కిలోమీటర్ల మూసీ పరివాహకంలో తొలి దశలో 9 కిలోమీటర్ల మేర రూపం మారనుంది. ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మాగాంధీ విగ్రహం, ఆయన బోధనల మ్యూజియం, ప్రార్థనా మందిరాలు, రహదారుల నిర్మాణాలు ఇలా ఎన్నో ఆకర్షణలు రానున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2030 నాటికి స్వచ్ఛ మూసీని చూస్తామంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. మరి మిషన్ మూసీకి సంకల్పం బాగానే ఉన్నా సవాళ్ల మాటేంటి? ఆక్రమణల తొలగింపు, వ్యర్థాల శుద్ధి ఇవన్నీ ఎలా చేయాలి? ఈ మొత్తం ప్రాజెక్టుపై నిపుణులు ఏమంటున్నారు? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు కరుణాకర్ రెడ్డి గారు, వ్యవస్థాపకులు వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థ, డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి గారు, చీఫ్ క్లైమేట్ ఇంజనీరింగ్ ఆఫీసర్ ఫ్రమ్ ఎస్ఎల్, అండ్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు గారు, జేఎన్టీయూహెచ్ రిటైర్డ్ ప్రొఫెసర్. అందరికీ నమస్తే అండి. కరుణాకర్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. సార్, ఈ మూసీ ప్రక్షాళన అనేది ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభివృద్ధి కార్యక్రమం. మరి తొలి దశ పనులను ఉగాది నుంచే శంకుస్థాపన చేసి చాలా త్వరగా పూర్తి చేస్తామని చెప్తుంది. ఏంటి ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యత ఏంటండి? నమస్తే అండి. మూసీ ప్రక్షాళన ఆర్ మూసీ సుందరీకరణ అనేది ఒక సాధారణమైనటువంటి ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మాత్రంగానే దీన్ని చూడకూడదు. ఇది హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్తును మలిచే ఒక సివిలైజేషనల్ ప్రాజెక్ట్ అని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. దీన్ని మనము 3 కోణాలలో చూడొచ్చండి ఈ అభివృద్ధిని. ఒకటి పర్యావరణ కోణము, రెండవది వరదల కోణము, మూడవది ఆర్థిక అభివృద్ధి కోణం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము పర్యావరణంగా చూసుకుంటే మూసీ నది గత కొన్ని దశాబ్దాలుగా ఓపెన్ డ్రైన్గా మారిపోయింది. మనకందరికి తెలిసి ఇట్ ఈస్ నది అనేది చాలా మందికి ఇప్పుడున్న వాళ్ళు మనకేదో ఒక 100 సంవత్సరాల కింద అద్భుతంగా ఉంటుండే అని చెప్పేవాళ్ళు మాత్రమే ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక ఓపెన్ డ్రైన్ ఇది. సుమారు రోజుకు యావరేజ్గా నాకు తెలిసి 600 మిలియన్ లీటర్ ఆఫ్ సీవేజ్ వాటర్, అంటే మురుగునీరు శుద్ధి లేకుండా ఈ నదిలోకి ప్రవహిస్తుంది. దీనివల్ల భూగర్భ జలాలన్నీ కాలుష్యమవుతున్నాయి. పరివాహక ప్రాంతాలు కానీ లేకపోతే దిగువ ఉన్న ప్రాంతాలలో కానీ మనకందరికీ తెలుసు. నగర గాలి యొక్క కాలుష్యం చాలా ఇబ్బందిగా అవుతుంది దీనివల్ల. సో ప్రజా ఆరోగ్య సమస్యలు మాత్రం చాలా తీవ్రంగా అవుతుంది. సో వీటన్నిటికీ మూసిని శుద్ధి చేయడం అంటే ఒక నదిని కాదు, ఒక నగరాన్ని శుద్ధి చేయడం కింద చూడాలా ఇది పర్యావరణ కోణంలో. సో మళ్ళీ రెండవ కోణం ఏంటంటే వరదల కోణం. మనము రీసెంట్గా చూసాం. అంటే ఈ మధ్యలో మనకందరికీ తెలిసే ఉంటుంది, 2020 సంవత్సరంలో మూసీకి వరదలు వచ్చాయి. 2023 సంవత్సరంలో కూడా వరదలు వచ్చినాయి, చూసాం మనము. ఈ రీసెంట్ కూడా చూసాం, లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం. సో ఈ నదులు నాలాలు సరిగా లేకపోతే స్మార్ట్ సిటీలు కూడా మునిగిపోతున్నాయి. మన దుబాయ్ కానీ ఇక్కడ ఈ మధ్యలో ఏంటంటే పర్యావరణము వల్ల ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి అనమాట. మనకు చూస్తున్నాం. క్లౌడ్ బరస్ట్ అనేది ఒకప్పుడు ఎప్పుడో వింటుండే, ఇప్పుడు డైలీ యూజ్ వర్డ్ అయిపోయింది అనమాట. సో మూసికి సరైన వెడల్పు, ఫ్లడ్ పెయిన్స్, బఫర్ జోన్లు వస్తే వరద తీవ్రత దాదాపు 60 to 70% తగ్గుతుందని చాలామంది హైదరాబాద్లో ఉన్నటువంటి నిపుణులు, ప్రభుత్వ అధికారులు అందరూ చెప్తున్నారు. ఇది అందరికీ మనకు తెలిసిందే. ఇది రెండవ కోణం. మూడవ కోణం తీసుకొస్తే ఆర్థిక అభివృద్ధి. మనకందరికీ తెలుసు, నదుల వెంబడే నీరు ఎక్కడ ఉందో అక్కడ నాగరికత అభివృద్ధి చెందింది. సో ప్రపంచవ్యాప్తంగా మనం కొన్ని చూస్తే లండన్ నగరాన్ని థేమ్స్ నది ఒక ఐకానిక్ అనమాట. ఇది ఒక గార్లాండ్ లాగా ఉంటుంది. సో అలాగనే ప్యారిస్ అనే సిటీని, సేన్ అనే నదిని చూసి ఉంటాము, అద్భుతమైన ఇదిగా అవుతుంది. తర్వాత సియోల్ నగరంలో చెంగ్చేగాచాన్ అని ఒక సియోల్లో ఒక మంచి రివర్ ఉంటుంది. ఈ రివర్ను ఒకవేళ వాళ్ళు రీస్టోరేషన్ చేసిన తర్వాత అక్కడ ఏమైందంటే ఆ ప్రాంతం యొక్క జీడిపి గ్రోత్ పెరిగింది, టూరిజం రెట్టింపైంది, రియల్ ఎస్టేట్ విలువ పెరిగింది. ఇదే మోడల్ హైదరాబాద్కి వస్తే మూసీ వర్తింపజేస్తే కానీ మూసీని ఒక పర్యావరణ ప్లస్ ఆర్థిక సామాజిక పెట్టుబడి కింద మనం తీసుకోవాలి. ఒకవేళ ఉగాది నుంచి ఈ పనులు ప్రారంభించాలంటే ఉగాది అంటే మనకందరికీ తెలుసు, మనం ఒక కొత్త సంవత్సరం ఇది. సో కొత్త విజన్ ఇది కిందికి సంకేతము. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యత అనేది రాజకీయంగా కాకుండా ఇది భవిష్యత్ తరాల యొక్క అభివృద్ధికి, భవిష్యత్ తరాలకు ఆధారపడిందని నేను స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాను. రైట్ సార్. భాస్కర్ గారు, హైదరాబాద్ మహానగరంలో 55 కిలోమీటర్ల సుదీర్ఘంగా ప్రయాణిస్తోంది మూసీ. అసలు ప్రపంచంలో వేరే ఏ నగరానికైనా అసలు ఇంత పెద్ద రివర్ ఫ్రంట్ ఉందా?
ఇది 55 అనేది మనము ఔటర్ రింగ్ రోడ్ అనేది ఒకటి తీసుకొని అట్లా మాట్లాడుతున్నాం. అంటే 2 ఔటర్ రింగ్ రోడ్లకు కనెక్ట్ అయింది దాని లెక్క, వెస్ట్ టు ఈస్ట్ అనే కారిడార్. అయితే నగరం ఇప్పుడు మనకు ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి, అంటే టోటల్గా మనకు ఇప్పుడు విలీనం చేస్తున్నాం కదా మన జిహెచ్ఎంసి తోటి కలిపి అన్నిటినీ. ఐ థింక్ బిగ్గెస్ట్ సిటీ హైదరాబాద్ అవుతున్నది. సో డెఫినెట్గా అట్లా చూస్తే ఇప్పుడు అవుతున్న డెవలప్మెంట్, ఇవన్నీ ఆలోచనలు, ఈవెన్ ఫ్యూచర్ సిటీ కూడా బూసికి డైరెక్ట్ సంబంధం లేకున్నా కొన్ని నీళ్లు మాత్రం ఇటు వస్తాయి, ఫ్యూచర్ సిటీవి ఇందులో కూడా కలుస్తాయి. సో అంటే మనకు యూనిక్నెస్ ఏందనంటే ఈ యొక్క రివర్ బిగినింగ్లో ఉంది. యాక్చువల్గా మనకు బిగినింగ్ అంటే లైక్ మనకు వికారాబాద్ దగ్గర స్టార్ట్ అయ్యి హైదరాబాదు వచ్చింది ఒక 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు అని అనుకుంటే, ఇంకా బిగినింగ్ లోనే మనం పొల్యూషన్ కంట్రోల్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ మనకు స్టార్ట్ అవుతుందో అది బిగినింగ్ సెగ్మెంట్ లోనే అవుతున్నది ఓ రకంగా. అయితే ఇంకా మనము ఎస్పెషల్లీ ఫోకస్ చేయాల్సిన అంశం ఏందనంటే ఈ వెస్టర్న్ పార్ట్ ఒరిజిన్ నుంచి మనకు బాపుఘాట్ వరకు ఇది ఏదైతే ఉన్నదో టోటల్ గా లెంత్, అక్కడ ఏం మనం ఇమీడియట్ ప్లాన్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు 111 జీవో అనేది పక్కన పెట్టేసిర్రు, ప్లస్ ఇప్పుడు రోడ్ కూడా ఎక్స్పెన్షన్ పెద్దది అవుతున్నది మన చెవెళ్ళ రోడ్ అది. సో అర్బనైజేషన్ ఆల్రెడీ చాలా మటుకు అయ్యింది, బట్ మ్యాసివ్ కన్స్ట్రక్షన్ ఈ కారిడార్లు అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో పొల్యూషన్ లోడ్ అక్కడ పెరిగితే ఇప్పుడు ఏదైతే మనం ప్లాన్ చేస్తున్నామో దానికి సెట్ కాదన్నట్టు. కాబట్టి ఇప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ అగ్రికల్చర్ అనండి, లేకపోతే ఈసా నది మూసీ నది రెండిటికి బఫర్ జోన్స్ క్రియేట్ చేసి అక్కడ ల్యాండ్ అక్వైర్ చేసి మనం అర్బనైజేషన్ ఆపలేం, కానీ అట్లీస్ట్ ఆ బఫర్ జోన్ చేసి నేచర్ బేస్డ్ సొల్యూషన్ తోటి పొల్యూషన్ లోడ్ని తగ్గించి మంచినీళ్ళు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ ఒరిజినల్ పర్పస్ ఏదైతే ఉన్నదో, అంటే వాటర్ సెక్యూరిటీ కూడా ఒకటి ఉండే, ఫ్లడ్ కంట్రోల్ కూడా ఇంకోటి ఉండే. సో అవన్నీ కూడా మళ్ళా మనము ఆలోచన చేయాలి. ఐ థింక్ ఈ ప్లాన్ లో అవన్నీ చెప్తలేము. యాక్చువల్గా స్టార్ట్ చేసేది ఉంటే వికారాబాద్ నుంచి బిగిన్ చేసి బాపుఘాట్ వరకు చేస్తే పర్ఫెక్ట్ అది, ఎందుకంటే దట్స్ ఏ మాస్టర్ ప్లాన్ అంటాం. రెండోది ఏంటంటే మనకు ఇక్కడ ఉన్న లోకల్ ప్రజల ఒక కన్సల్టేషన్స్, ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇదైతే ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్న ఎన్నో ఆధ్యాత్మికత క్షేత్రాలు కూడా మూసి పక్కన ఉన్నాయి. అవన్నీ కూడా దాదాపుగా ఈ పొల్యూషన్లో మనకు కనబడకుండా పోయినాయి. కల్చరల్గా మనకు రిలేషన్స్ ఉన్నాయి, తారామతి బరాదరి అనండి. సో ఇట్లా ఎన్నో హిస్టారిక్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో ఫారెస్ట్ ఎకోసిస్టమ్స్ ఉన్నాయి మనకు మూసి పక్కన అటు ఇటు. ఫర్ ఎగ్జాంపుల్ చిలుకూరు ఇవన్నీ, జింకల పార్క్ అవన్నీ కూడా ఆనుకొనే ఉంటాయి. సో అట్లా ఎన్నో ఫారెస్ట్ కూడా రిలేట్ అయ్యి ఉన్నాయి. సో ఇవన్నిటిని కూడా మనము కన్సిడర్ చేసుకుంటా టూరిజం డెవలప్ చేయొచ్చు, ఇటు ఎకానమీ కూడా డెవలప్ చేయొచ్చు. ఐ థింక్ మాస్టర్ ప్లాన్ డిపిఆర్ ఏదైతే ఇమీడియట్ గా ఓన్లీ ఒక 20 కిలోమీటర్లకు చేస్తున్నారో, హిమాయత్ సాగర్ నుంచి మన బాపుఘాట్ వరకు లేదా ఉస్మాన్ సాగర్ టు బాపుఘాట్ వరకు చేస్తున్నారు. ఇది చాలా చిన్న స్ట్రెచ్. ఇక్కడనే వెరీ ఇంటెన్సివ్ డెవలప్మెంట్ చేయడం అనేది అది చేయొచ్చు, కానీ ముందట అవన్నీ కూడా పట్టించుకోవాలని నేను అంటున్నా. అంటే టోటల్ స్ట్రెచ్ మనం బిగినింగ్ నుంచి ఇంతవరకు పట్టించుకుంటే మినిమం అట్లీస్ట్ జస్టిఫికేషన్ చేసిన వాళ్ళం అవుతాం. సార్, ఎంత పెద్ద రివర్ ఫ్రంట్ ఉంది కదా మనకి. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మూసీ పునరుజ్జీవం అన్నది చాలా సీరియస్గా తీసుకున్నారు. అధికారులను కూడా వేరే జపాన్, కొరియా దేశాలకు పంపించి స్టడీస్ కూడా చేశారు కదా. దాన్ని బట్టి డిపిఆర్ ప్లానింగ్ అనేది ఎలా చేస్తున్నారు? చాలా హ్యాపీగా ఉన్నది మేడం. యాక్చువల్గా జనరల్గా స్వచ్ఛంద సంస్థలు కానీ సివిల్ సొసైటీ వాళ్ళు పోరాడుతుంటారు, పొల్యూషన్ అవుతుంది ప్రభుత్వం పట్టించుకుంటలేదు అని అంటారు. ప్రభుత్వమే డైరెక్ట్ చెప్తుంది ఇది పొల్యూట్ అయ్యింది, మనం దీన్ని రిజ్యువినేట్ చేయాలి, ప్రక్షాళన కంప్లీట్ గా చేయాలి, సుందరీకరణ అనేది పక్కన పెడదాం. అట్లీస్ట్ నది కూడా ఒక జీవించే యోగ్యం దానికి ఉంటుంది, అంటే ఇట్స్ ఎ లైఫ్ అన్నట్టు. సో దాన్ని పునర్జీవం చేయడం అనేది చాలా ముఖ్యం. సో ఇంట్లో మనకి ఇప్పుడు ఏదైతే ఈ గవర్నమెంట్ పరంగా ఆలోచన చేసిందో ఇది డెఫినెట్ గా హర్షించదగిన విషయం. అయితే ఇప్పుడు మరి ఈ ఒక టోటల్ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ పాల్గొన్న వాళ్ళు కానీ, ఈవెన్ సివిల్ సొసైటీ ఎవరైతే డిఫరెంట్ రిప్రజెంటేషన్ అవుతున్నదో, ఐ థింక్ అది ఇంకొంచెం పెంపొందించాలి. నేనంటే ఫ్యూచర్ సిటిజన్స్ కోసం చేస్తున్నాం కాబట్టి, ఎస్పెషల్లీ పిల్లలు ఇట్లా అన్నప్పుడు మరి వాళ్ళని కూడా మనం ఇన్వాల్వ్ చేయొచ్చు ఇందులో. యాక్చువల్గా విజనింగ్ అనే ఎక్సర్సైజ్ లా అందరు విజనింగ్ అనేది తీసుకొని క్యుములేటివ్ గా మనం ఫైనల్ విజన్ అనేది చేయొచ్చు.
ఎవరైతే ఇప్పుడు మనకు ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ఉన్నారో వాళ్ళ విజన్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళు 10 దేశాలు తిరిగి 10 దేశాలు ఉన్న ప్లాన్లతోటి ఇక్కడ ప్లాన్ ఇవ్వచ్చు, దట్స్ వెరీ ఫైన్. కానీ ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ కి కనెక్టెడ్నెస్ ఏది ఉంటుందో, హిస్టారికల్ కనెక్టెడ్నెస్ మనకు మూసీకి ఉంటుందో అవన్నీ కూడా ఇక్కడ కవర్ కాకపోవచ్చు అందులో. అండ్ తర్వాత కొన్ని ఈవెన్ ఇవాళ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నది మనకు. మనం నిజంగా ప్రాంప్టింగ్ చేస్తే మంచి విజన్ డిజైన్ ఇవన్నీ వస్తాయి. పెద్ద పనేం కూడా కాదు, వాళ్ళకి ఎంత ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కానీ అసలు యాక్సెప్టెన్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర హోర్డింగ్స్ మీద పెట్టండి, పాత ఫోటోలు పెట్టండి, కొత్త ఫోటోలు పెట్టండి, రెండు సైడ్ టు సైడ్ పెట్టండి. ఒరిజినల్ గా మూసి ఇట్లున్నది, తర్వాత పొల్యూషన్ అయినాక ఇట్లుంది, ఇప్పుడు మన విజన్ ఇది ఉంటది. ఈ మ్యాసివ్ అవేర్నెస్ కానీ ఈవెన్ బ్రాండింగ్, మూసీ బ్రాండింగ్ అనేది చేయాలి. మూసీ మీద మనకు ఎవరన్నా వస్తే ఒకటి మెమెంటో లాగా ఇస్తారు కదా, ఒక క్యాప్, పెన్ను, ఏదైనా కానీ ఓ మగ్గు, ఓ టీ షర్టు, అది వేసుకొని ఐ లవ్ మూసీ అనేది, రివర్స్ ఆఫ్ లైఫ్ అని ఇట్లా ఏదన్నా స్లోగన్ ఉంటది కదా, అది పెట్టుకొని మనం తిరిగినట్టు ఇది మ్యాసివ్ మూవ్మెంట్ కావాలి. ఇప్పుడు ఈవెన్ కళాకారులు కూడా గజ్జ కట్టాలి, దీని మీద పాటలు రాయాలి. ఐ థింక్ ఇంతకంటే పెద్ద ప్రాజెక్ట్ ఏముంటది ఇప్పుడు చెప్పుకోనికి. వెంకటేశ్వర్ గారు, ఇప్పుడు మిషన్ మూసీలో మొదటగా 9 కిలోమీటర్ల ప్రక్షాళన అంటోంది ప్రభుత్వం. అంటే అసలు మొత్తం ఎన్ని ఫేజ్లో ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నారండి? మొట్టమొదటిగా చేపట్టేది ఈ ఫస్ట్ ఏది హిమాయత్ సాగర్ నుంచి ఈ బాపుఘాట్ వరకు అండి. అయితే మీరు ఒక మాట అడిగారు, అడ్డంకులు ఏమిటి, ప్రజల యొక్క ఆకాంక్షలు ఏమిటి, అలానే ప్రభుత్వంకి ఎంత త్వరగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కొన్ని విషయాలు నేను పంచుకుంటాను. చెప్పండి. ముఖ్యంగా అసలు ఈ మూసీని ప్రక్షాళన చేయడం అనే విషయంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు, అది ప్రజలందరూ ఆమోదించిందే. అయితే ఎలా చేస్తున్నారు ఏమిటి అనేది ఇక్కడ ముఖ్యం అన్నమాట. ఉదాహరణకి మనము బఫర్ జోన్ అనే ఒక ఆస్పెక్ట్ ఉంది కదా, కొంచెం దాని మీద డీల్ చేస్తాను. బఫర్ జోన్ అంటే ఒక వాటర్ బాడీ దగ్గర ఇంకా కొంత ఈ అక్కడ వాటర్ బాడీకి వచ్చే నీళ్ళని శుద్ధి చేయడానికి వాడే వెజిటేటివ్ కవర్ అన్నమాట. అంటే చెట్లతోనూ వాటితోనూ ఉంచగలిగేది. ఇది ప్రపంచవ్యాప్తంగా గాన నదులు వీళ్ళు ప్రక్షాళన చేశారు కదా. ఉదాహరణకి థేమ్స్ నది ఇందాక అన్నట్టు ఒకప్పుడు మూసీ నది లాగానే ఉండేది. అక్కడ హౌస్ ఆఫ్ లార్డ్స్ కూడా ముక్కు మూసుకొని పార్లమెంట్ అటెండ్ అయ్యే పరిస్థితి అనమాట. కానీ ఈ రోజున ప్రక్షాళన చేసిన తర్వాత వేల్స్ కూడా అందుట్లో స్విమ్మింగ్ చేసే పరిస్థితి. అంటే అంత బాగా నీట్గా చేశారు. సో ఈ బఫర్ జోన్ అనేది అన్ని చోట్ల ఒకే విధమైన వెడల్పుతో ఉండాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం అండి. అసలు మూసీ రివర్ వెడల్పే అన్ని చోట్ల ఒకే రకంగా ఉండదు. కొన్ని చోట్ల గార్జ్గాను, అంటే ఒక చిన్న కోత కోసి చిన్న స్థలం ఆక్యుపై చేసి ఇంకా కొంచెం దిగువకి వెళ్ళిన తర్వాత వెడల్పుగా ఉంటుంది. సో మనకు కూడా ఇక్కడ హెరిటేజ్ స్ట్రక్చర్స్ అని యాక్చువల్గా ఇల్లీగల్ స్ట్రక్చర్స్ పక్కన పెడదాం, పర్మిషన్ ఇచ్చిన లేఅవుట్లు కానీ లేకపోతే మిగతా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ ఉన్నప్పుడు మనం దానికి అనుగుణంగా కూడా ఈ బఫర్ జోన్ని పెంచుకుంటూ ఒక చోట తగ్గించుకుంటూ ఒక చోట కూడా వెళ్ళవచ్చు. యాక్చువల్గా మీరు ప్యారిస్ నగరంలో కనుక సీనీ రివర్లో చూసినట్టయితే కొన్ని చోట్లయితే కొన్ని మీటర్లే ఉంది. కనీసం యావరేజ్ని మీరు ప్రపంచ స్టడీస్ అన్నీ కూడా చూస్తే ఒక 30 మీటర్స్ ఆ పైచులకు లేకపోతే కొంచెం ఇటు అటుగా మనం నిర్ణయించుకొని ముందల సాగుతూ ఉంటే ఒక్కొక్క చోట ఇంకా తగ్గించినా పర్లేదు. ముఖ్యంగా ఎక్కడైతే ఫారెస్ట్ ఉందో అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అక్కడ పెంచుకోవచ్చు. అలాగనే హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉన్న చోట కొన్ని బిల్డింగ్స్ పరిరక్షణ చేయాల్సిన చోట తగ్గించుకొని ఆ ఒడ్డు అనేది చక్కగా కట్టాలి. ఆ ఒడ్డు ఇంతకుముందు పడిపోకుండా ఎవరు ఆక్రమించుకోకుండా మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ కూడా ఎక్కడి వరకు వస్తుందో అది డిమార్కేట్ చేసి అంత ఒట్టుకు ఆ రెండు వైపుల ఒడ్డుని బ్యాంక్స్ అంటాం ఇంగ్లీష్లో, ఆ బ్యాంక్స్ని బాగా పటిష్టం చేసి తర్వాత ఏమేమి స్ట్రక్చర్స్ వస్తాయి ఆ అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి మనం నిర్ణయించుకొని డీటెయిల్డ్ ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇలా చేయకపోతే అన్ని చోట్ల ఒకే యాడిస్టిక్ పెడితే ఏమవుతుందంటే ఈ లిటిగేషన్లు పెరిగిపోయి రాను ఇవాళ మొదలెట్టిన ప్రాజెక్టు ఎన్ని సంవత్సరాలకు అవుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. సో అందుకని ఇది ఫ్లెక్సిబుల్గాను ఆ రివర్ మార్ఫాలజీ స్టడీ చేసి ఒక అదృష్టం ఏంటంటే మ్యాక్సిమం స్లోప్ ఉంది ఈ ప్రాంతంలో. సో అంత పెద్ద వరదలు కూడా అంత ఎక్కువగా ఒడ్డుకొచ్చి కొట్టుకుపోయే అంత పరిస్థితి కాదు ఈ ప్రాంతం. ఎక్స్టెండ్ చేసుకుంటూ
అసలు ఆ బిల్డింగ్స్ ఏమిటి, పర్మిషన్ మనం ఎందుకు ఇచ్చామా ఇవ్వలేదా అవన్నీ చూసుకుంటూ ఇల్లీగల్ ఎలాగో మనం తీసేస్తాం అనుకోండి. అలాగే గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న దగ్గర ఇంకొంచెం పెంచుకొని అక్కడ ఏమన్నా అమ్యూజ్మెంట్స్ కానీ మీరు ఏదైనా తెలుసుకుని అలాంటివన్నీ ఇలాగా స్టెప్ బై స్టెప్ ఎవ్రీ కిలోమీటర్కి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కరుణాకర్ గారు, ఈ మొత్తం మూసీ ప్రాజెక్టులో చూసుకుంటే ఈ భూసేకరణ ఆక్రమణల తొలగింపు అనేది చాలా కీలకంగా ఉంటుంది. భూ నిర్వాసితులను ఒప్పించాలి, ఆక్రమణలకు వాళ్ళకి ఆశ్రయం కల్పించాలి, దట్టు ఈ రక్షణ శాఖ భూములు కూడా తీసుకోవాల్సి ఉంది. అంటే ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోందండి? ఇది ఒక సెన్సిటివ్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. ల్యాండ్ అక్విజిషన్ అండ్ ఏమంటారు రిమూవింగ్ అనధికారంగా ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించడం అనేది. మూసీ ప్రాజెక్టులో భూసేకరణ అనేది కేవలం ఒక ఎస్కవేటరు బుల్డోజర్ కాదండి. ఇది హ్యూమన్ సివిలైజేషన్ మీద సింక్ అయి ఉన్నటువంటిదండి. మనం ఇంతకుముందు సాయి భాస్కర్ రెడ్డి గారు అన్నట్లు మనం ఒక కల్చరల్ కనెక్ట్ ఉన్నది ఇక్కడ. ఈ మూసీ హైదరాబాద్తోన కొన్ని వందల సంవత్సరాల నుంచి కొన్ని జనరేషన్స్ టు కనెక్ట్ ఉన్నది అనమాట. సో దీన్ని కూడా కనెక్ట్ చేయాలన్నమాట, జస్ట్ ఓన్లీ ఎస్కవేటర్ బుల్డోజర్ కాకుండా. సో మనకందరికి తెలుసు మూసీ పరిపాలక ప్రాంతంలో అనాధికారిక కాలనీలు ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు ఏంటి, ఒకసారి జస్ట్ అక్కడికి వెళ్ళడము, దాన్ని మెల్లమెల్లగా ఎంక్రోచ్ చేయడము. ఇప్పుడు హైదరాబాద్లో ఒకప్పుడు ఒక వాటర్ లేక్ సిటీ అనేది ఇప్పుడు ఎక్కడ చూసినా ఆక్రమణలతోన లేక్స్ అన్ని పోయినాయి, వాటర్ బాడీస్ అన్ని పోయినాయి, ఇంక్లూడింగ్ మూసీ కూడా సింక్ అయిపోతుంది బికాస్ ఆఫ్ అనధికారికంగా కాలనీలు వచ్చినాయి. తర్వాత మూసీ పరివాహక ప్రాంతంలో ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో అది కూడా ఒక పెద్ద దీనికి ఒక ఇంపార్టెంట్ టు రీహాబిలిటేట్ దిస్ ఇండస్ట్రీస్. తర్వాత మీరు అన్నట్లు ప్రభుత్వ రక్షణ శాఖ భూములు కూడా ఉన్నాయనేది వాస్తవం అన్నమాట. సో ప్రభుత్వం ఇక్కడ ఈ 3 స్థాయిలలో వీటన్నిటితోనే పనిచేస్తున్నది అని నేను చదివినాను, నాకు తెలిసినది. ఒకటేమో రీహాబిలిటేషన్ ఒకటి, ప్లస్ వాళ్ళకు పరిహారం కూడా ఇవ్వాలా. సో ఇప్పుడు ప్రభుత్వం స్పష్టంగా చెప్తున్నది, ఇల్లు కోల్పోతే మీకు ప్రత్యేకంగా ఇల్లు ఇస్తాము వేరే జగర్లా అని చెప్తున్నారు. ఉపాధి కోల్పోతే పునరావాసాని కోసం ప్రణాళిక ఇస్తామంటున్నారు, లోన్స్ ఇస్తాము ఇదన్నీ అంటున్నారు. ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతోంది ఇప్పటికైతే. సో అయితే ఈ ఆక్రమణల తొలగింపులో మానవీయ కోణంలో దృష్టిలో పెట్టాలన్నమాట. ప్రపంచంలో మనం చూస్తూనే ఉన్నమాట, ఏ నది పునరుజ్జీవనమైన ఆక్రమణలు అక్కడి నుంచి తీయకుండా జరగలేదు. అంటే ఎనీథింగ్ ఏదైనా డెవలప్ కావాలంటే ఒక చిన్న విషయాన్ని మనం దాన్ని ఒక హ్యూమనిటీ గ్రౌండ్లో మనం తీసి చేయకుండా ఎక్కడ కూడా ప్రపంచంలో జరగలేదు. కానీ ఇక్కడ ఇప్పుడు బలవంతంగా కాకుండా దశల వారీగా చేయాలని ప్రభుత్వం ప్రత్యామ్నాయం చేస్తున్నట్టు చూస్తున్నాం మనం. తర్వాత రక్షణ శాఖ భూములను కూడా వీళ్ళను కన్సల్ట్ చేస్తున్నది. ఇది ఒక రాష్ట్రం ఒంటరిగా నిర్ణయం తీసుకునేది కాదు. మళ్ళీ మనకు అందరికి తెలుసు కేంద్ర ప్రభుత్వ శాఖము, దాంట్లో కేంద్ర ప్రభుత్వంలో రక్షణ శాఖతో సింక్ అయి ఉన్నటువంటిది. మనకు గవర్నమెంట్ వాళ్ళకు ఒకవేళ ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ ఇవ్వాలా, అట్లాంటివి జరిగి కన్వర్షన్ అయ్యి మొత్తం సింక్ అయితే మాత్రమే దీనివల్ల ఒక ఒప్పందము ఒక పద్ధతిగా అయిపోతుంది. భాస్కర్ రెడ్డి గారు ఇంతకుముందు పెద్దలు వెంకటేశ్వరరావు గారు చెప్పినట్లు ఈ ప్రాజెక్ట్ మొదలు పెడితే ఎప్పుడైతుందో కథం తెలియదు. బట్ ఇవన్నీ ఈజీగా ఫస్ట్ ఒక దశల వారీగా అన్ని ప్రాపర్గా ప్లానింగ్ ఉండి లోకల్ కల్చర్ హెరిటేజ్ను కనెక్ట్ అయ్యి తీసుకుంటే ఇది జరుగుతుంది అనమాట, లేకపోతే కాదు. అంటే మీరు ఇప్పుడు రక్షణ శాఖ భూములు తీసుకోవాలి అంటే కూడా వాళ్ళకి ఆల్టర్నేట్గా ఇవ్వాల్సి ఉంటుంది కదా, దీని గురించి ఆల్రెడీ సంప్రదింపులు ఏమైనా జరుగుతున్నాయండి? అది మనము అంటే తెలుస్తున్నంత వరకు ఇప్పుడు రక్షణ శాఖ ద్వారా వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్రతిపాదనలు నడిపిస్తున్నది. ప్రత్యామ్నాయ భూములకు వీళ్ళు ప్రతిపాదనలు కూడా పంపించినట్లు ఉన్నదని వరకు మాత్రమే తెలుసు మనకు. సో తర్వాత ఏం జరిగింది అనేది, ఇంకా ఏం జరుగుతుంది డెవలప్మెంట్స్ అనేది ఈవెన్ పబ్లిక్ డొమైన్లో ఇంకా అంత అద్భుతంగా కానీ అంత స్పష్టంగా లేవు. సో మరి ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మూసీ ప్రాజెక్టు యొక్క సుందరీకరణ కానీ పునరుజ్జీవనం కానీ ఒకవేళ విఫలం అయిపోతే కానీ ఇందులో మేజర్గా నష్టపోయేది ప్రభుత్వం కాదు, లేకపోతే రాజకీయ నాయకులు కాదండి. యాక్చువల్గా నష్టపోయేది హైదరాబాద్ ప్రజలు, మనం ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నామో, ఇక్కడ దాదాపు 1.5 కోటి జనాలు ఎవరైతే హైదరాబాద్లో నివసిస్తున్నారో వీళ్ళు నష్టపోయినట్లు అనమాట. ఒక ప్రాజెక్టు ఒక విఫలం కావడానికి ఇవన్నిటికీ ఉంటుంది. సో ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే పబ్లిక్ను కనెక్ట్ చేయాలన్నమాట. లోకల్ ఉన్నటువంటి వాళ్ళని, ఎవరైతే కాలనీలో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేసి అసలు దీనివల్ల జరిగే బెనిఫిట్స్, దీనివల్ల జరిగేటువంటి అద్భుతమైనటువంటి వాళ్ళకున్న బెనిఫిట్స్ వాళ్ళకు క్లియర్గా లేకుండా ఒక రాజకీయ దృక్కోణంతోనో లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ దీని కాకుండా చట్టబద్ధంగా మానవీయ కోణంలో ఒకవేళ మనం దీన్ని తీసుకువెళ్తే ముందలు వెళ్తే నాకు తెలిసి హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ సిటీ. బికాజ్ మనకు అందరికీ తెలుసు
హైదరాబాద్ టూరిజంకి ఈజ్ ద బెస్ట్ ప్లేస్. మన దగ్గర అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి అన్నిటికీ. సో ఒక మూసీ నది ఒకవేళ రావడంతోన ఇక్కడ అసలు ఒక జీవన విధానమే మారిపోతుందని చాలా మందికి నమ్మకము, మేము కూడా విశ్వసిస్తున్నామండి. రైట్ సార్. భాస్కర్ గారు, ఇప్పుడు మొదటి దశ పనులకు గాను 4100 కోట్ల రుణాలను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంగీకరించిందంటున్నారు. అసలు ఎన్ని బ్యాంకులతో సంప్రదించింది? ఏడీబీని ప్రభుత్వం అసలు ఎలా ఒప్పించగలిగిందండి? ఇది ఏడిబి అంటే వాళ్ళు లోన్లు ఇస్తారు, ఇంట్రెస్ట్ తీసుకుంటారు, అది లాంగ్ టర్మ్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని ఓకే చేసింది మేడం. సో ఈ 4100 crores కాదు, దాని మీద ఇంకొక 1000 కోట్లైనా మళ్ళీ ఎక్స్ట్రా కావాలి. ఐ థింక్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఎంత ఎక్స్పెండిచర్ చేయగలుగుతుంది, ఇవన్నీ కూడా మళ్ళా టెక్నికల్ ఇష్యూస్. అఫ్ కోర్స్ మనకు ఇంకా డిపిఆర్ఏ కాలేదు. ఆ డిపిఆర్ లో కూడా ఈ అమౌంట్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా, ఇది తగ్గే ఛాన్స్ ఉందా, అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే డిపిఆర్ వచ్చినాక మళ్ళీ రివ్యూ అనేది ఉంటుంది కదా. ఇప్పుడంటే టెంటేటివ్గా చెప్పారు. అఫ్ కోర్స్ డిపిఆర్ కాకుండా మనం డిక్లేర్ చేయడం ఇన్ని కోట్లు కావాలనడం కూడా ఇల్లాజికల్. అది అయినాక మనం చూడాలి. ఐ థింక్ ఈ యొక్క టోటల్ విజన్ ఏదైతుందో, ఇంతకుముందు డిఫెన్స్ ల్యాండ్స్ గురించి కరుణాకర్ గారు అన్నప్పుడు యాక్చువల్గా డిఫెన్స్ వాళ్ళు ఉన్నందుకే అక్కడ ఎంక్రోచ్మెంట్ కాలే. ఇప్పుడు గోల్కొండ దగ్గర చూస్తే ఇప్పటికి ముసళ్ళు కనబడతాయి, వరదలు వస్తాడ తారామతి బరాదరియా ఏరియాలో డిఫెన్స్ వాళ్ళది అక్కడ డైరెక్ట్ కనెక్టెడ్ ఉన్నందుకు. డిఫెన్స్ లేన్ సైడ్ మీరు చూడండి, గూగుల్లో కూడా క్లియర్ గా కనబడుతుంది. అట్లనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడవులు ఉన్న దగ్గర కూడా అది ఇట్ ఈజ్ ఉన్నది, ప్రొటెక్టెడ్ అవుతుంది ఓవరాల్ గా. కానీ ఇక్కడ నేను అనుకున్నది ఏంటంటే ఆ ల్యాండ్ తీసుకొని అక్కడ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి, అంటే రోడ్లు వేయడము, లేకపోతే ఇప్పుడు మహాత్మా గాంధీ పెద్ద స్టాచ్యూ పెడుతురు కదా, సో ఇట్లాంటి ఏదైనా ప్లానింగ్ కోసం అడుగుతురేమో డిఫెన్స్ ల్యాండ్స్. అదర్వైజ్ వాళ్ళ మూలాన మూసీకి అయ్యేది అంత నెగిటివ్ ఏమి ఉండదు లాజికల్ గా చూస్తే. అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ స్టాట్యూ అంటున్నారు, మ్యూజియాలు అంటున్నారు, ప్రార్థనా మందిరాలు అంటున్నారు, ఇవన్నీ కూడా మూసీ ప్రక్షాళనతో పాటే సైమల్టేనియస్ గా దీనికి ఆలోచన చేస్తున్నారా? అందులోనే మేడం ఇప్పుడు ఈ 4100 crores అది 5200 crores ఏమో చిల్లర అయ్యేటట్టుంది ఇప్పటి వరకు అయితే టెంటేటివ్ గా. ఇవన్నీ కలిపే అంటురు. అయితే ఇట్స్ ఓకే, అదే టూరిజం అనండి, లేదా మహాత్మా గాంధీ మీద మనకున్న అభిమాది సంఘం అని అంటాం, ఎక్కడైతే ఈసా మూసి 2 నదులు కలుస్తాయో లంగరం దగ్గర, అది హిస్టారిక్ గా కూడా చాలా ముఖ్యం. ఒకప్పుడు ఎవరన్నా స్నానాలు చేయాలంటే మనం సంఘంలో చేయడం అనేది ఒకటి ఆనవాయితీ ఉండే. మూసి పొల్యూషన్ అయినాక మనకి ఇదే, అందుకే గాంధీజీ గారు అస్థిష్కలు తెచ్చి అక్కడ పెట్టడం అనేది జరిగింది. సో అది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ మనకు. అక్కడ కంజెషన్ ఉంది డెఫినెట్ గా. అక్కడ ఆల్రెడీ లంగరోద ఏరియాలో చాలా ఇండ్లు అవన్నీ ఉన్నాయి. డిఫెన్స్ ల్యాండ్ ఒకటి కొంచెం మిగిలింది మనకు, అందుకని అక్కడ అది ఫోకస్ చేస్తారు. బట్ అక్కడ నుంచి మళ్ళీ ఫైనల్ గా మనకు చేవెళ్ళ రోడ్ కనెక్ట్ కావాలి సన్ సిటీ మీదుగా, అటు ఆరమైసా మళ్ళా ఈ అప్ప జంక్షన్ అంటాం పాతది, సో అట్లా నుంచి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఇదంతా కూడా మళ్ళా టేక్ కేర్ చేస్తేనే అవుతుంది. మేబీ ఇంకో రోడ్ ప్యారలల్ గా ఇప్పుడు డైరెక్ట్ మూసిపోంటే వేస్తారు కదా, ఆ రోడ్డు కూడా ఒకటి మెయిన్ యాక్సెస్ రోడ్ అవుతుంది, ఐటీ కనెక్షన్ అవన్నీ అవుతాయి అట్లా. ఇప్పుడు ఏడీబీతో ఒప్పందం కుదుర్చుకుంది కదండి, కొన్ని కండిషన్స్ అనేవి కూడా ఉంటాయి కదా, ఇన్ని సంవత్సరాలు రుణ పరిమితి అనేది. అలాంటప్పుడు ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇచ్చిందండి? జనరల్ గా నేను అనొద్దు కానీ మేడం, ఎన్నైతే అప్పులు ప్రభుత్వాలు చేస్తున్నాయో ఈ తరం ఈ ప్రభుత్వం తెరుస్తుందని కాదు, మనము వచ్చే తరాలకు పుట్టనోళ్ళకు కూడా అప్పులు రెడీ చేసి పెట్టినట్టు ఉన్నాయి ఈ లోన్స్ అన్ని కూడా. అది మన దేశంకి అప్పులు ఉన్నాయి, రాష్ట్రాలకు అప్పులు ఉన్నాయి, ఈవెన్ అమెరికా లాంటి దేశానికి కూడా అప్పులు ఉన్నాయి. కాబట్టి టెక్నికల్ గా వాళ్ళకి ఏదో ఉంటే ఇన్నేళ్లలో తీరుస్తాం అనేది నడుస్తుంటది రూటీన్ గా. ఇప్పుడు చూడండి మనకు ఎంత రెవెన్యూ వచ్చిందనగా స్టేట్ కి, ఈ అప్పులు పాత అప్పులకు ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది, కట్ అవుతుంది. అంటే మనకు రెవెన్యూ వచ్చినా డెవలప్మెంట్ కి పైసలు లేవన్న పరిస్థితిలో మనం ఉన్నాం. టెక్నికల్ గా జీతాలు ఒక్కటే కాదు కదా, మనకు డెవలప్మెంట్ కి ఖర్చు పెట్టాల్సినవి చాలా ఉంటాయి. ఇది ముఖ్యమంత్రి గారే పర్సనల్ గా చెప్పారు ఇది, ఈ విషయము ఈజ్ టిపికల్ సిచ్యువేషన్ విషయంలో, అంటే ఫైనాన్స్ హౌ టైడ్ అప్ అనే దాంట్లో. మనం టూరిజం ఇట్లా రకరకాల డెవలప్ చేసి అది టోటల్ ఎకానమీ డెవలప్ అయ్యి ఆ రెవెన్యూ మోడల్స్ వచ్చి అప్పుడు మనము ఆ తీరుస్తాం అనేది అది లాంగ్ టర్మ్ అన్నట్టు. అది ఇమీడియట్ గా మనము దీనికి లింక్ చేయలేము, లోన్ తెచ్చుకున్నాం కాబట్టి. మేబీ అక్కడ ల్యాండ్స్ కూడా మనకి ఎక్కువ లేవు కదా,
30 ఎకరాలు ఏదో అన్నారు. దాన్ని ఐ థింక్ దే విల్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి కూడా ఇస్తున్నారు ఇన్ ద హోల్ ప్రాసెస్. బట్ ఐ థింక్ మేబీ ఇంకా వేరే ప్రాజెక్టులు కూడా వాళ్ళు హిల్ట్ పి అని ఇది చేస్తారు కదా, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్. అది ఒకటి గుడ్ సైన్ మనకి యాక్చువల్ గా, ఎందుకంటే ఇండస్ట్రీస్ దూరం వెళ్ళుతాయి. అయితే ఇండస్ట్రీస్ ని మళ్ళీ వెస్ట్ సైడ్ పెట్టొద్దు. వెస్ట్ అని అంటే మనకి చేవెళ్ళ సైడ్ ఈ క్యాచ్మెంట్ ఏరియా ఉంది కదా దీనికి, చూసి నదులకు ఆ ఏరియాలో ఎట్టి బస్సులో రానియద్దు. ఒకవేళ అటు వస్తే మళ్ళీ పొల్యూషన్ డబల్ అవుతుంది. సో వాటిని ఇంకో దగ్గర, అంటే నేను ఇంకో ప్రజలకు అన్యాయం కావాలని అంటలేను, అక్కడ కూడా జోనింగ్ ప్లానింగ్ చేసి ఈవెన్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ని కూడా కొన్నేళ్ళు ఏం చేయొద్దు దాన్ని అట్లనే, ఎందుకంటే అక్కడ ఉన్న పొల్యూటెంట్స్ ఒక రోజులో పోవు కదా. అప్పుడు మనం ఈ బేసిన్ అంటాం కదా కంప్లీట్ గా. ఇప్పుడు డామినేటింగ్ బేసిన్ మన కృష్ణా బేసిన్ లో మూసి ఉంటది. సో మేజర్ హైదరాబాద్ సిటీ నది నీళ్ళన్నీ కూడా కృష్ణాలకు పోతాయి ఎక్కువ మటుకు, 80-90%. కొన్ని నీళ్ళే ఆ మంజీరా నది, ఆ పటాన్చెరు అటు, కొన్ని అటు కృష్ణా నదిలోకి పోతాయి. సో మేజర్ గా మనం ఈ యొక్క బేసిన్ ని కూడా ప్రొటెక్ట్ చేసే ప్లాన్స్ ఇందులో ఉండాలి. అందుకే హైడ్రాని మూసి దీన్ని సపరేట్ గా చూడొద్దు, అంటే ఈ 2 ప్రాజెక్టులను. హైడ్రా కూడా ఎన్నైతే మనకు వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో అన్నిటినీ కాపాడితేనే మూసి మంచిగా ఉంటది. ఇప్పుడు బుల్కాపూర్ నాలా ఉన్నది, హుస్సేన్ సాగర్ కు వస్తుంది, ఎక్కడిది మూసిదే కదా. ఆ నాలానే ఖతమైంది, ఎక్కడో డిస్కనెక్ట్ అయిపోయింది, పొల్యూట్ అయింది. అట్లనే ఫిరంగి నాలా ఉన్నది. సో ఈ 2 కూడా మనకు ప్యారలల్ నాలాలు చాలా విజన్ తోటి చేసినాయి. ఈవెన్ వాటిని రిజ్యూనేట్ చేస్తే కూడా మనకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒక సెక్యూర్ ఇదైతుంది హైదరాబాద్ కి. అట్లనే మనం దాంతో మనం కొన్ని క్రియేటెడ్ వెట్లాండ్స్ అని తయారు చేసి, ఈవెన్ గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ చేసి, ఈవెన్ అక్వాటిక్ ఎకో సిస్టమ్స్, బర్డ్స్ ఇవన్నీ వచ్చేటట్టు చేసి అట్లా కొత్త మనం సృష్టించవచ్చు. అంటే ఆ పాత ప్లాన్ ని కూడా మనం కరెక్ట్ అర్థం చేసుకుంటే మూసేది, ఐ థింక్ దెర్ ఇస్ అ లాట్ టు లెర్న్ ఫ్రమ్ ఒరిజినల్ విజన్. ఎందుకనంటే మూసి మీరు ఒక 70-80 ఏళ్ల క్రితం ఫోటోలు చూస్తే, ఈవెన్ నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు చూస్తే ఎంత బ్యూటిఫుల్ ఉంటే, మన ఉస్మానియా హాస్పిటల్ పక్కన, హైకోర్టు పక్కన. సో అదంతా పోయింది ఇప్పుడు. ఈవెన్ నేను అంటున్న రాళ్ళు వాడండి, ఇటుకలు వాడకండి, సిమెంట్ వాడకండి, ఒరిజినల్ చేయాలంటే. రైట్ సార్. వెంకటేశ్వర్ గారు, మూసీ నదిలో ఏడాది పొడవునా నీళ్లు ప్రవహించాలంటే చేయడానికి గోదావరి నది నుంచి 3 TMC నీటిని తరలించాలనేది ప్రభుత్వం ప్రణాళికగా పెట్టుకుంది. మరి అది ఎంతవరకు సాధ్యం అంటారు? అది సాధ్యమేనండి. కాకపోతే ఒకటి మాత్రం ఉన్నది, మీరు నీళ్లు తరలించి సరే ఎప్పుడు మూసీ నదిలో ఏడాది పొడవునా ప్రవహించే విధంగా చేయొచ్చు, తప్పులేదు. అయితే చుట్టుపక్కల ఉన్న వాటర్ బాడీస్లో కూడా మనము ఈ సివరేజీ ట్రీట్మెంటు పెట్టకపోతే, ఉదాహరణకి ఇప్పుడు ఈ కింద హుస్సేన్ సాగర్ ఉంది కదా, మరి అక్కడ నుంచి కూడా విపరీతమైన వ్యర్థాలతో కూడా నీళ్లు కానీ జాయిన్ అవుతూ ఉంటే ఇక్కడ మూసి మరి ఎట్లా ప్రక్షాళన అవుతుంది, ఇలాంటివి కూడా ఆలోచించాలి. మేరాలం ట్యాంకు, ఇలా పెద్ద పెద్ద వాటర్ బాడీస్తో సహా చిన్న చిన్న నాలాలు, అదే కాదు కాలనీస్ నుంచి వచ్చే మురుగునీరు శుభ్రంగా ఒక్కొక్క ఏరియాని ఐడెంటిఫై చేసి అక్కడే స్థానికంగానే శుద్ధి చేసి ఆ శుద్ధి నీరుని మూసీకి వదిలేటట్టు కూడా చూడాలి. యాక్చువల్గా డిపిఆర్లో మరి ఇవన్నీ ఉంటాయని అనుకుంటున్నాను. డిపిఆర్ తయారు చేసేటప్పుడు ఇలాంటి మెళుకువలుగా చూడకపోతే మనం ఎన్ని నీళ్లు తీసుకొచ్చినా మళ్ళీ గోదావరి నుంచి కొన్ని నీళ్లు తీసుకొచ్చినా అందుట్లో ఇవి కలిసి మళ్ళీ ఒరిజినల్గా తయారయ్యే ప్రమాదం ఉంది. ఇంకొకటి ఏమిటంటే ఈ ప్రణాళిక తయారు చేసేటప్పుడు రాను ఇప్పుడు ఫ్లడ్స్ ఉంటాయి, డ్రౌట్స్ ఉంటాయి. ఈ క్లైమేట్ చేంజ్ అనే ఒక ఈ మూలాన, ఈ వాతావరణ మార్పుల మూలాన. సో ఈ ఫ్లడ్స్ విషయంలో ముఖ్యంగా ఎంతవరకు ఫ్లడ్ లెవెల్ వస్తుంది అనేది కూడా రీఎస్టిమేట్ చేయాలి. పాత ఫ్లడ్స్ ఉన్నాయి రికార్డు, కానీ కొత్తగా మనం మోడలింగ్ అంటాం, కొత్తగా ఈ రాబోయే రెయిన్ఫాల్ అది దృష్టిలో పెట్టుకొని, ఇంకా ఇంత రెయిన్ఫాల్ వస్తే ఎంతవరకు ఇది ఆక్రమించగలదు అది కూడా దృష్టిలో పెట్టుకొని మనము పర్మనెంట్గా చేస్తున్నాం కాబట్టి, ఎన్నో వందల ఏళ్ళు కూడా ఇది నెక్స్ట్ ఇలా ఉండాలి కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని ఇచ్చేయాలన్నమాట. సో ఆ ఫ్లడ్ లెవెల్కి తగ్గట్టు చేయాలి. ఈ క్లీనింగ్ అప్ నాట్ ఓన్లీ మూసి అండ్ సరౌండింగ్ ఏరియాస్ కూడా, ఏదైతే నాళాలు కానీ ఇవి చెరువులు కానీ, యాక్చువల్గా గోదావరి వాటర్ తీసుకురావాల్సిన అవసరం కూడా కొంత ఉంది. అయితే మనకు నిరంతరం ఫ్లో చేయాలంటే అంత వాటర్ కూడా అవసరం ఉండకపోవచ్చు. ఎందుకనంటే చెక్ డ్యామ్స్ ద్వారా కొంత నీటిని మూసి నదిలో నిలపాలి. ఇప్పుడు మీరు సాబర్మతి రివర్ మీరు చూసి ఉంటారు అహ్మదాబాద్లో,
అక్కడక్కడ చెక్ డ్యామ్స్ కడుతూ ఆ చక్కగా నీళ్ళు ఎప్పుడూ కూడా ఫ్లో అవుతూ ఉండేటట్టు చేశారన్నమాట. ఈ చెక్ డ్యామ్స్ మూలన ఏంటంటే గ్రౌండ్ వాటర్ కూడా రీఛార్జ్ అవుతుంది. సో అది కూడా ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. గోదావరి నీళ్లు తీసుకురావడం అనేది ఇంపార్టెంటే, ఎందుకంటే ఎల్లప్పుడూ మూసీకి నీరు సప్లై కావాలంటే అది కావాల్సి వస్తూ ఉంటుంది. కరుణాకర్ గారు, మూసీ ప్రక్షాళనకి అసలు ముందుగా చేయాల్సిందే వ్యర్థాలను తొలగించడం, వ్యర్థాలకు అడ్డుకట్ట వేయడం. అది మరి సాధ్యమేనంటారా? అసలు దాంతోపాటు 50 మురుగునీటి శుద్ధి ప్లాంట్ల సామర్థ్యం అనేది భవిష్యత్ అవసరాలు సరిపోతుందంటారా? ఈ ఎంటైర్ ఈ ప్రాజెక్ట్లో ఇది ఒక ఇంపార్టెంట్ కంపోనెంట్ అండి. వేస్టేజ్ అంటే వ్యర్థాల అడ్డుకట్ట చేయడము, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల సామర్థ్యాన్ని చూస్తే ఫస్ట్ మనము వీ నీడ్ టు మెజర్ అండి. మన హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివేజ్ రేట్ బోర్డు కానీ లేకపోతే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఏరియా ఏదైతే ఉందో, దిస్ ఏరియా ఈజ్ అప్రాక్సిమేట్లీ 1550 స్క్వేర్ కిలోమీటర్స్ అండి మనకు తెలుసు. సో యావరేజ్గా ఎంతకుముందు యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ మనము 800-850 మిల్లీమీటర్స్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ 1000 అబోవ్ అవుతుంది. గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు కన్సిస్టెంట్ కంటిన్యూ చూస్తున్నాం. కానీ హైదరాబాద్కు మనము అప్రాక్సిమేట్లీ 180 కిలోమీటర్స్ నుంచి మనం వాటర్ ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు పెద్దలు అన్నట్లు ఎక్కడ అసలు ఈ మెజర్మెంట్ ఎక్కడ కరెక్ట్ ఉన్నది అనే దానికి క్లారిటీ లేదండి. సో ఫస్ట్ మూసీని శుద్ధి చేయాలంటే ఈ వ్యర్థాలను అరికట్టాలా, ఎస్టీపీ సామర్థ్యం ఎంత ఉందో ఆ మెజర్ చేయాలండి. ప్రస్తుతము యావరేజ్గా హైదరాబాద్లో 900 మిలియన్ లీటర్స్ నుంచి 1000 మిలియన్ లీటర్స్ ఒక రోజుకు ఈ సీవేజ్ వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. అందులో అప్రాక్సిమేట్లీ ఓన్లీ టర్షరీ ట్రీట్మెంట్ అవుతుందండి. ప్రైమరీ సెకండరీ ట్రీట్మెంట్ మాత్రమే అవుతుంది. టర్షరీ ట్రీట్మెంట్ ఓన్లీ 2%, 3% కూడా అవ్వట్లేదు. సెకండరీ ప్రైమరీ ట్రీట్మెంట్ అరౌండ్ 40% అవుతుంది. రిమైనింగ్ అంతా బయటకు వస్తున్నది. ఇప్పుడు ప్రభుత్వం మీరు అన్నట్లు ఒక 50 ఎస్టీపీలను ప్రతిపాదించిందండి. ఒక మంచి పరిణామం ఇది ప్రారంభం చేయడం. యాక్చువల్గా నేనేమంటాలనుకుంటున్నానంటే, నేను ప్రపంచంలో కొన్ని డెవలప్డ్ కంట్రీస్ తిరిగానండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ చైనా అనుకోండి, జపాన్ అనుకోండి, లేకపోతే వేరే ఎనీ డెవలప్డ్ కంట్రీ లైక్ ప్యారిస్ అనుకుందాము, లేకపోతే సియోల్ అనుకుందాం. నేను ఏదైతే మనం థేమ్స్, లండన్ ఇవన్నీ నేను చూశాను కూడా ప్రాక్టికల్గా. ఒకవేళ మనం వాళ్ళని చూస్తేనండి, అక్కడ ఆ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెక్స్ట్ 50 years కోసం ఉంటుందండి. అంటే నెక్స్ట్ 50 సంవత్సరాల తర్వాత కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోజు ఉన్నది వాళ్ళ దగ్గర. మన దగ్గరకు వస్తే 50 సంవత్సరాల కింద ఉండాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోజు ఉన్నది. అంటే ఈ డిస్పారిటీ ఉంది అనమాట. మన ప్లానింగ్ కరెక్ట్ లేదు. ఇప్పుడు మనం అంటున్నాం, ఇప్పుడు రీసెంట్గా మీరు చూసే ఉంటారు వార్తలలో, హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిని ఇంకా ఓఆర్ఆర్ కు విస్తరించారు, ఇంకా పెంచుతున్నారు. ఇప్పుడు మన ప్లాన్ ఎక్కడ ఉంది చూడండి, ఓన్లీ 50 ఎస్టీపీలు. ఎప్పుడు ఓన్లీ లోకల్ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి సామర్థ్యం ఉందో దానికి మాత్రమే ఉంది. అది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది, దీంట్లో ఎంతవరకు మనం కన్సిడర్ చేస్తామని చెల్లలేము. సో ఇవి ఇప్పటి అవసరాలకు కేవలము సరిపోగా ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, ఈ రోజు వెడల్పు వేసింటారు, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో రోడ్ వేస్తున్నాం మనం. వీఆర్ నాట్ థింకింగ్ ఫర్ నెక్స్ట్ అట్లీస్ట్ 2 decades 3 decades గురించి చూస్తలేమండి. డైలీ ఒక కాంట్రాక్ట్ బేస్ యాక్టివిటీ కోసమే మాత్రమే మనం చూస్తున్నాం. సో ఒకవేళ మనము వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ తెలంగాణ రైజింగ్ 2047, వీఆర్ గోయింగ్ టు బికమ్ a 3 trillion ఎకానమీ రావాలా ఓన్లీ తెలంగాణ స్టేట్ నుంచి అంటే, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోజు ఉండాలండి మన దగ్గర. లేకపోతే ప్రతిరోజు రీప్లేస్మెంట్, డిస్ప్లేస్మెంట్ చేయండి, ఇదన్నీ చేయండి అనేది అవ్వడం అయ్యేదే. అది అన్నిటికన్నా ముఖ్యమండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ హైదరాబాద్లో వరదలు రావడానికి ఇవన్నీ రావడానికి కారణము వాటర్ రన్నింగ్ ఆఫ్ అవుతుంది అనమాట. హైదరాబాద్ మొత్తం కాంక్రీట్ జంగల్ అవుతుంది. 94% రెయిన్ వాటర్ ఈజ్ రన్నింగ్ ఆఫ్. సో యావరేజ్గా ఈ 1550 స్క్వేర్ కిలోమీటర్లో మనకున్న రెయిన్ఫాల్ని బట్టి చూస్తే దాదాపు 40+ TMC వాటరే మన దగ్గర ఉన్నది. అయితే దీంట్లో ఒక 4 TMC వాటర్ కూడా మనము సీవర్ చేస్తలేము. రిమైనింగ్ అంతా రన్నింగ్ ఆఫ్ అవుతున్నది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అండ్ అందుకే మనకు కావాల్సింది ఏంటంటే, క్యాచ్ ద రెయిన్ వేర్ ఇట్ ఫాల్స్ అండ్ వెన్ ఇట్ ఫాల్స్. ఎక్కడ పడుతుందో అక్కడనే క్యాచ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ట్రీట్ యువర్ వాటర్ వేర్ ఎవర్ యు ఆర్ ప్రొడ్యూసింగ్. సోర్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ యువర్ వేస్టేజ్ యూ నీడ్ టు ట్రీట్ ఇట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ అ కాస్మోపాలిటన్ సిటీ అండ్ హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయండి. అక్కడ నుంచి 0 discharge, నాట్ ఈవెన్ వాటర్ డ్రాప్డ్ బయటకు వెళ్ళకూడదు, నాట్ ఈవెన్ సాలిడ్ వేస్ట్ కూడా బయటకు వెళ్ళకూడదు. అక్కడనే కంపోస్టింగ్ చేయాలా, అక్కడనే ఇది చేయడము, బయోమాస్ చేయడం, ఇట్లాంటివి చేస్తే చెత్త గిన ఏది ఉంటే బయటికి రాకుండా ఉంటే, దెన్ సో మెనీ థింగ్స్.
యా అపార్ట్ ఫ్రమ్ దిస్ మన దగ్గర సైకలాజికల్ గా మనం చూస్తూ ఉంటామండి. ప్రపంచంలో ఏ దేశానికి మనం వెళ్ళినా అక్కడ ఒక చిన్న చాక్లెట్ ర్యాపర్ తీసుకుని జోబులో పెట్టుకుంటాము. కానీ ఈ రోజు మన ఇంటి పక్కల ఇంత చెత్త తీసి పక్కలు వేస్తామండి. అంటే మన ఇల్లు క్లీన్ గా ఉంటే సరిపోతుంది. సో సైకలాజికల్ గా ఒక కాన్షియస్నెస్ అనేది పెంచాలా. రైట్. సో ఇక్కడ అవేర్నెస్ కూడా ఇంపార్టెంట్ అనమాట. హైదరాబాద్ ను మనం సుందరీకరణ చేయాలంటే కేవలం ముఖ్యమంత్రి మంత్రియో అధికారులు వీళ్ళతోనే కాకుండా వాట్ వీ నీడ్ అ గ్రాస్ రూట్ లెవెల్, ఇండివిజువల్ లెవెల్. ఇప్పుడు మనము స్కూల్స్లో వెళ్ళి కాలేజ్లో వెళ్ళి ఇంటి దగ్గర ప్రతి ఒక్కరికి అవగాహన కార్యక్రమం. వీ నీడ్ టు క్యాచ్ అవర్ రెయిన్ ఫాల్. ఎక్కడ ఉంటే అవేర్నెస్ అక్కడ ప్రోగ్రామ్స్ రావాలి. రైట్ సార్. చాలా వరకు అండి హెవీ భాస్కర్ గారు. అవేర్నెస్ కావాలి. ఈ భాస్కర్ గారు, ఈ మూసీ ప్రక్షాళన పునరుజ్జీవనం అనే అంశంపై గ్లోబల్ సమ్మిట్లో కూడా స్టాల్ ఏర్పాటు చేశారు. అలాగే రైజింగ్ తెలంగాణ ఈ 2047 డాక్యుమెంట్లో కూడా దీనిపై ప్రస్తావించడం జరిగింది. ఈ రెండింటి వివరాలు ఎలా ఉన్నాయండి? ఇది ఐ థింక్ అది నెససరీ కూడా మేడం. కంటిన్యూస్ గానే అనేది నిరంతరంగా ఇప్పుడు మెట్రో పిల్లర్స్ ఉన్నాయి, వాటి మీద హోర్డింగ్స్ పెట్టేసేటి మొత్తము. ఏం చేయాలనుకుంటారో మ్యాసివ్ అవేర్నెస్ దండి. దిస్ ఈజ్ ఏ మూవ్మెంట్ అంటున్నా. మూసీ రిజ్యూనేషన్ ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్, ఇట్ ఈజ్ ఏ సివిల్ సొసైటీ ప్రోగ్రామ్. ఎందుకంటే డిమాండ్ ఈజ్ ఫ్రమ్ ద హోల్ సివిల్ సొసైటీ. ఇప్పుడు మూసీ కనబడకుండా మనం వర్టికల్ గార్డెన్స్ పెట్టినాం అంటే, ఎవరన్నా నది కనబడకుండా ఒక గార్డెన్ ఇట్లా వర్టికల్ గా పెట్టింది ఏడుందంటే మనమే. ఒక వాటర్ బాడీ దగ్గర పోకుండా దాన్ని కూడా మొత్తం చైన్ లింక్ ఫెన్స్ వేసి ఆ నీళ్లను టచ్ కూడా చేయొద్దన్న కాడికి తీసుకెళ్ళాం. అంటే అరే ఒకప్పుడు మనుషులకు కల్చరల్ గా రిలేషను, ఆ నీళ్ళల్లో స్నానం చేసిన తాగిన అక్కడ ఎంతో యాక్టివిటీస్ అనేది ఉంటుండే, టోటల్ లైఫ్ అనేది ఉంటుండే వాటర్ బాడీ దగ్గర. మరి మూసీలో పుష్కరాలు కూడా చేయండి. ఐ థింక్ ఈ అవేర్నెస్ చేయాలంటే అలాంటి ప్రోగ్రామ్ చేయాలి. ఎక్కడనో మనం వేరే చోట ఎగ్జిబిషన్లు పెట్టడం కాదు. నేనైతే నీళ్లు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా మేడం, నా దగ్గర ఉన్నాయి బాటిల్ ఇప్పుడు మూసి నీళ్లు. ఎందుకంటే నిజంగా మీరు ఇన్స్పిరేషన్ కావాలంటే ఆ నీళ్లు చూస్తే అనిపిస్తుంది. మీరు డిపార్ట్మెంట్ రిలవెంట్ వాళ్ళ దగ్గర ఒక శాంపుల్ పెట్టండి వాటర్ బాటిల్, ఈ మూసి నీళ్ళు అని చెప్పి. అప్పుడు వాళ్ళు సెన్సిటైజ్ అవుతారు. అరే ఈ నీళ్ళ చీ అని అంటారు కదా. చీ అనేది ఏముంది, మరి కింద ఉన్న రైతులు అదే నీళ్లతోటి వరి పండిస్తారు, కూరగాయలు పండిస్తారు, వాళ్ళకైతే తప్పలేదు కదా. వాళ్ళను చూసి ఆలోచన చేయండి, మరి వాళ్ళు ఎంత సఫర్ అవుతారు. ఐ థింక్ ఈ అవేర్నెస్ అనేది ఇంకెక్కువ చేయాలి. విజనింగ్ కూడా ఐ థింక్ ఇంకా మన పార్టిసిపేటరీ విజనింగ్ కావాలి. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ నిరంతరంగా ఉండాలి మన అందరిది కూడా. అది అయితే లేదు టెక్నికల్ గా చూస్తే. రైట్ సార్. వెంకటేశ్వర్ గారు, ఇప్పుడు హైదరాబాద్ వరదలకి మూసీ ప్రక్షాళన అనేది పరిష్కారం చూపుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. అది సాధ్యమేనంటారా? అలాగే వరద సమస్యలకు చెక్ పడుతుందని కూడా మనం భావించవచ్చా? వరద సమస్యలకి మూసీ బ్యూటిఫికేషన్ అనేది కొంతవరకు చెక్కుపడుతుంది, కానీ అదే ఏదో ఒక పెద్ద సొల్యూషన్ అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటానంటే మిగతా నాళాలన్నీ మూసుకుపోయినప్పుడు మూసీలోకి ఆ వచ్చే నాళాలు ఫ్రీగా ఉంటేనే కదా ఈ కాలనీస్ అన్ని మునక్కుండా ఉండేది. సో మిగతా నాళాలు కూడా మనం శుభ్రం చేసుకోవాలి. అది ఒకటి. రెండోది ఏంటంటే పొల్యూషన్ వైజ్లో మనం కనుక చూస్తే ఇప్పుడు పైన బాపుఘాట్ వరకు అంత పొల్యూషన్ తక్కువే ఈ రోజున. కానీ మనకి ముసారంబాగు అక్కడి నుంచి కిందకి ఎంత పొల్యూషన్ అంటే ఇంకా కింద ఇంకా డౌన్ స్ట్రీము బీరువాలో పెట్టుకున్న నగలు కూడా మూసి ఒడ్డున ఎవరైనా ఇళ్ళు కట్టుకున్నారో నగలు, బంగారపు నగలు కూడా నల్లబడిపోయినాయి. అంటే ఎంత హైలీ ఇండస్ట్రియల్ పొల్యూషన్ కూడా జాయిన్ అవుతుందో అర్థం చేసుకోండి. ఈ మూసి దిగువ వాటర్ తోటి ఇరిగేషన్ చేస్తున్నారు, అందుట్లోకి హెవీ మెటల్స్ కూడా జొరబడి మనకి తెలియదు. మీరు కొంటున్న కూరగాయలు కానీ లేకపోతే ఆకుకూరలు కానీ లేకపోతే ఈవెన్ గ్రెయిన్స్ కానీ అందుట్లో మన అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఎక్స్పెరిమెంట్స్ చేశారు, ఇవన్నీ కూడా అందుట్లోకి వెళ్తున్నాయి. సో అది ఒక అడ్వాంటేజ్. ఒకసారి పొల్యూషన్గా ఆపగలిగామంటే చాలా మటుకు హెల్త్ సమస్యలు, ఒక దోమల సమస్య కానీ మిగతా అన్నీ కూడా చాలా మటుకు మనకి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. అది పొల్యూషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. వరదల విషయంలో ఫ్రీగా ఒక్క మూసి నది వెడల్పును మాత్రం శుభ్రంగా అటువైపు ఇటువైపు చేస్తే కొంతవరకు తగ్గొచ్చు, కానీ అది ఒక్కటే కాదు మిగతావి కూడా చేయాలని నా అభిప్రాయం. ముఖ్యంగా పొల్యూషన్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకొని, గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా పొల్యూషన్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఎక్కడ డైరెక్ట్గా గ్రౌండ్ వాటర్ తాగే పరిస్థితే లేదు. నైట్రేట్ లెవెల్స్ విపరీతంగా పెరిగినాయి. 40 బిలో ఉండాలి mg/లీటరు, అది వచ్చేసేమో 80-90 TDS.
అసలు మూసీ నది ఒడ్డున ఏదన్నా ఒక బోర్ వేసామంటే టీడీఎస్ 1100 mg/లీటర్ ఉంది. సో ఎక్కడ తాగే పరిస్థితి కూడా, గ్రౌండ్ వాటర్ చాలా పొల్యూట్ అయిపోయింది. సో ఇవన్నీ యొక్క లాభాలు కొన్ని ఉంటాయి మనం పొల్యూషన్ కన్నా అరికట్టగలిగితే. అయితే ఈ పొల్యూషన్ అరికట్టాలి అంటే మెయిన్ సోర్స్ దగ్గర అరికట్టడమే. ఇప్పుడు ఇండస్ట్రీస్ కొన్ని అక్కడ నుంచి డిస్ప్లేస్ చేయగలిగితే మంచిదే, లేదంటే అక్కడే దాన్ని మనము ట్రీట్ చేయగలిగే ఒక ఏర్పాటు కానీ చాలా స్ట్రిక్ట్ ప్రణాళికలు కానీ మనం రూపొందించుకోవాలి. సో అది లేనంత వరకు మళ్ళీ ఎప్పటికప్పుడే ఈ డబ్బులు పోయా మళ్ళీ మొత్తం అన్ని వెనక్కి వచ్చా అన్నట్టుగా ఉంటుంది. సో ఇలాంటి చర్యలు చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. సో మూసీకి సంకల్పం అయితే ఉంది కానీ సవాళ్ళు చాలా ఉన్నాయంటారు. రైట్ సార్. అవునండి. కరుణాకర్ గారు, ప్రపంచంలోనే అనేక పెద్ద నగరాల మధ్యలో నుంచి ప్రవహించే నదులు ఆయా దేశాల అభివృద్ధికి దారి చూపాయి అంటారు, నిజమేనా? అవునండి. మనం చూసినాము అన్ని గొప్ప నగరాలు ప్రపంచంలో ఎక్కడైతే చూసామో ఆ నగరాలన్నీ నది చుట్టూ, నీటి చుట్టూ, జీవన ప్రవాహం ఏదైతే ఉందో వాటి చుట్టూ మాత్రమే ఎదిగినాయని మనకందరికీ తెలుసు. సో దీంట్లో ఏమన్నా దీంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదండి దీంట్లో. ఎస్, ఇట్ ఈస్ అ ట్రూత్. ఎవ్రీ సిటీ గ్రోన్ ఇన్ టు వాటర్. లేకుంటే కష్టం అండి. వాటర్ ఈజ్ లైఫ్. ఎస్. అంటే గట్టిగా తలుచుకుంటే మన హైదరాబాద్ నగర అభివృద్ధిలో కూడా మూసీని భాగం చేయొచ్చు అంటారా? చెయ్యాలండి. చేయొచ్చో కాదు, చెయ్యాలి, చేయగలము. చేయకపోతే చరిత్ర మనల్ని ఎవరిని మన్నించండి. ఇప్పుడు మనం చూసే ఉంటాము, మనకు తెలిసే ఉంటుంది, వీఆర్ ద ఫస్ట్ జనరేషన్ హూ ఆర్ హిట్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అండ్ ఓన్లీ లాస్ట్ జనరేషన్ అంటే మనం మాత్రమే చేయగలుగుతామండి. ఇంకా అంటే ఇప్పటికే ఆల్రెడీ రికవరబుల్ అంటాం చూసారా, అంటే మనము దానిని రిపేర్ చేయలేని స్టేజ్కి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు కొంచెం మిగిలి ఉంది మన దగ్గర. ఇప్పుడు ఒకవేళ చేయకపోతే చరిత్ర మనల్ని మన్నించదండి. సో హైదరాబాద్ను ఎందుకు ఈ నగరాలలో మనం ఎందుకు కాకూడదా అని అనుకుంటే మనకు ఒక విజన్ పెట్టుకున్నామండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ 2047 అంటున్నాము. ఒక విజన్ ఉంది. రాష్ట్రానికి ఒక విజన్ ఉంది. మనం బై 2040 తెలంగాణ #1 రైజింగ్ అని అంటున్నాము. సో ఇఫ్ వీ వాంట్ టు రైజ్ నా వీ నీడ్ టు బేసికల్గా అండి, ఎక్కడైతే ఈ ప్రపంచంలో మనము విశ్వగురువుగా రావాలంటే ఫస్ట్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ మన పంచభూతాలు ఏవైతున్నాయో, న్యాచురల్ రీసోర్స్ అంటున్నాం కదా, ఇవి పర్ఫెక్ట్ ఉంటేనే మనము అభివృద్ధి జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే ఉన్నాము ఢిల్లీలో, ఇప్పుడు చూస్తూ ఉన్నాము ఈ రోజు నిన్న మొన్న ఎక్కడైనా మీడియాలో చూపిస్తున్నారు, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈజ్ కంప్లీట్లీ ఏమంటారు అండి, ఈవెన్ పర్మిసబుల్ కాదు కదా, ఇది డేంజర్ బెల్స్లో ఉన్నది. అంటే అక్కడ ఢిల్లీలో రోజుకు ఒక్కొక్కరు 40 సిగరెట్లు తాగుతున్నారండి. బయటికి వెళ్తే లోపలికి వస్తే చాలు ఒక 40 సిగరెట్లు తాగి వచ్చినంత ఇబ్బంది పడుతున్నారు. సో ఒక దేశం అభివృద్ధి కావాలంటే ఫస్ట్ ఈ పంచభూతాలు, ప్రకృతి వనరులు అనేది చాలా క్లీన్గా ఉండాలా, నీట్గా ఉండాలా. ఇవి అన్నిటికీ ప్రతి ఒక్కరికి సమపాలనలో ఉండాలండి. ఇప్పుడు ఢిల్లీలో పూర్ పీపుల్ ఆర్ దేర్ ఈస్ నో ఆల్టర్నేట్ అండి. ఒకటి ఎయిర్ బాగాలేదు, తర్వాత కూలింగ్ వెదర్ ఉన్నది, వీటన్నిటితోన ఇంత ఇబ్బంది పడుతున్నారు. సేమ్ హైదరాబాద్ కూడా అండి, కొన్నిసార్లు చూసాం మనం 2 సంవత్సరాల కింద. ఇప్పుడు కూడా ఈ ఏదైతే హై రైజ్ బిల్డింగ్ ఏరియాలు ఉన్నాయో వాటర్ లేదండి. సార్ చెప్పినట్లు, ఇప్పుడు ప్రొఫెసర్ గారు అన్నట్లు వీ డోంట్ హ్యావ్ వాటర్. ఈవెన్ 1200 feet వెళ్ళినా వాటర్ లేదు. అండ్ వీఆర్ ప్లానింగ్ టు బ్రింగ్ వాటర్ సో మెనీ, ఒక 150-200 kilometers నుంచి తీసుకురావాలనుకుంటున్నాం. నో, అట్లా కాదండి. ఇక్కడైతే లోకల్ ఏదైతే రీసోర్సెస్ ఉన్నాయో రీసోర్సెస్గానే వాడాలా. ప్రకృతి వనరులను ప్రకృతి వనరులుగా వాడాలా, వాటిని కమోడిటీగా చేయకూడదు. ఎందుకు చేయకూడదు, ఎట్లా చేయకూడదు అనే దానికి మన అభివృద్ధికి ఒక విజన్ ఉంది. అట్లనే మీరు అన్నారు అన్ని నగరాలు దీని మీదే ఉన్నది, హైదరాబాద్ ఎందుకు మినహాయింపు ఉండకూడదు అంటే, ఎస్, మినహాయింపు ఉండకూడదు. ఎందుకంటే ఈ హైదరాబాద్లో మనం మాట్లాడే మూసి ఒక 55 kilometers గ్రీన్ కారిడార్ను మనం నిర్మించుకోవచ్చు. సైక్లింగ్, వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ చేయొచ్చు. మన కల్చర్ ఉంది, తెలంగాణకు ఒక అద్భుతమైన కల్చర్ ఉంది. మనం ప్రకృతిని పూజిస్తాం. ఇక్కడ ఈ రాష్ట్రంలో మనం తెలిసింది కదా, బతుకమ్మ అనేది కేవలం అది ప్రకృతి పండుగ. కేవలం ప్రకృతికి పూలతోన, ప్రకృతి దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు కొన్ని ఆర్టిఫిషియల్స్ పెడుతున్నారు కానీ అప్పుడు కూడా ఈ నదులను, వాటర్ బాడీస్ను ప్రక్షాళన చేయడానికి పసుపు, ఈ తంగడి పూలు, ఇవన్నిట్లలో లాట్ ఆఫ్ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. సో ఈ టూరిజము, ఈ కల్చర్ను కనెక్ట్ చేస్తే ఇది అద్భుతంగా జరుగుతుంది. అందుకే నేనేమంటున్నానంటే, ఈ జస్ట్ ఓన్లీ సుందరి ఒక బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ కాకుండా దీన్ని ఒక అర్బన్ రీస్ట్రక్చరింగ్ అనుకోవచ్చు, లేకపోతే క్లైమేట్ రెసిలియంట్ ప్రాజెక్ట్ కిందకి తీసుకొస్తేనే మనము బై 2047 మన ముఖ్యమంత్రి చెప్పినట్లు, మనం ప్రధానమంత్రి గారు రీచ్ అవ్వగలుగుతాం. రైట్ సార్, అవుతామండి. లేకపోతే కష్టం.
యా యా భాస్కర్ గారు, తరతరాల నుంచి మూసీని మురికి నీటికి ప్రతిరూపంగానే చూస్తున్నాం. ఇంకా ఎన్ని తరాలు ఇలా చూడాలంటారు? ప్రపంచం మొత్తం ముందుకెళ్తుంటే మనం మాత్రమే అలాగే ఉండిపోతున్నాం. ఏం చేయాలంటారు? సింపుల్ మేడం. ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మేము లాస్ట్ ఇయర్ మూసీ మీద దీపోత్సవం చేసినాం. ఉమ్, డైరెక్ట్ మూసీ నీళ్ళలోనే, ఇక్కడ అంటే డౌన్ స్ట్రీమ్ లో. సో పేర్లు మీరు చూడండి, గంగా అనే పేరుతోటి కొన్ని లక్షల మందికి గంగా అనే పేరు పెట్టుకొని ఉంటారు, వాళ్ళ పిల్లల పేర్లు. లేదా వేరే కమర్షియల్ ఒక బిజినెస్ కానీ దేందో ఒక పేరు పెట్టి ఉంటారు. కావేరి మీద పెట్టి ఉంటారు, నర్మదా మీద పెట్టి ఉంటారు. ఉమ్, మూసీ మీద ఎన్ని పేర్లు వెళ్తాయి మనకు? చాలా తక్కువ, అంటే దాదాపుగా లేవనే చెప్పొచ్చు. అంటే మనం దాన్ని ఒకటి నదిలాగా చూస్తలేం, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసే దాంట్లో మనము ఒక డ్రైనేజ్ వ్యవస్థ లెక్క చూస్తున్నాం. కానీ దాన్ని ఇంపార్టెంట్ నదిగా గుర్తించినప్పుడు ఈ రిజ్యూనేషన్ ప్లాన్ లో, అందుకే ఉమ్, ఇది ప్యూర్ టెక్నికల్ గా ఒక కాంక్రీట్ చేసి లేకపోతే ఏదో డిజైన్ చేసి అట్లా కాదు. ఆ నీళ్ళకు మనుషులు కనెక్ట్ కావాలి. ఆ నీళ్ళనే, అందుకే నేను పుష్కరాలని మొదలు పెట్టినా. డిక్లేర్ చేయండి పుష్కరాలు అన్నప్పుడు, అట్లీస్ట్ ఒక స్ట్రెచ్ అన్న ముందు చేస్తారు ఆ మంచినీళ్ళు ప్రవహించేటట్టు. ఉమ్, సో అట్లా మనం అందులో మళ్ళీ పిట్టలు ఉంటాయి, చేపలు ఉంటాయి, జీవ వైవిధ్యం ఉంటది, ఇసుక ఉండాలి. నది అంటే ఎక్కడ పోయింది ఇసుక? మొత్తం తోడేస్తూనే ఉంటాయి ఎక్కడిదక్కడ. సో ఆ ఇసుక కూడా ఉండాలి కంపల్సరీ. సో ఐ థింక్ మనకు ఈ యొక్క రిలేషన్షిప్ ఏదైతే ఉందో మూసీకి, ముందు ఇవన్నీ కూడా బ్యారికేడ్ తీసేయండి, చూడనియండి మూసీ నదిని యాజ్ ఇట్ ఈజ్. అడ్డం కట్టిరు మీరు చూడండి, ఏ బ్రిడ్జ్ మీద చూసినా అడ్డం కట్టి పెట్టిరు. ఏది ఆ వర్టికల్ గార్డెన్స్ అని చెప్పి. ఎందుకు కడతారో నాకు అర్థం కాదు. సైడ్ లో పోంటే అట్లనే చైన్ లింక్ ఫెన్స్ వేసిర్రు. ఎవరైనా చెత్తేస్తే వాళ్ళని డైరెక్ట్ కేసు పెట్టండి, ఇంకేమైనా ఫైన్ వేయండి, ఏమైనా చేయండి. అట్లాగా దాని చైన్ లింక్ ఫెన్స్ దాని కంప్లీట్ గా దానికి ఎవరు కూడా దానికి దగ్గరికే పోవద్దు అన్నట్టు చేయడం కాదు కదా. యాక్చువల్ గా ఓపెన్ ఉండాలి. మీరు ఏ నదులు చూసినా ప్రపంచంలో ప్రజలకు డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. మనకు బోటింగ్ అనండి, చేయండి, బోటింగ్ రేస్ పెట్టండి కిందికి, మీకు ఏదో చెరువు కింద అటు డౌన్ లో ఉంటది నీళ్ళ స్ట్రెచ్. అంటే భాస్కర్ గారు, మీరు అంటున్నారు నదుల పేర్లు అమ్మాయిలకి చాలా మంది పెట్టుకుంటున్నారు, కానీ మూసీని మాత్రం వ్యర్థాల నదిగానే చూస్తున్నారని. భవిష్యత్తులో ఈ బ్యూటిఫికేషన్ తో పాటు దాని పేరు కూడా మార్చాల్సిన అవసరం ఉందంటారా? మారవద్దు. ముచ్చుకుందా అనేది యాక్చువల్ గా మేల్ పేరుకి రిలేట్ అయ్యింది ఇదే. యాక్చువల్ గా అన్ని నదులు ఫీమేల్ కి రిలేట్ అయ్యి ఉంటాయి బేసికల్ గా. ఉమ్, సో ఇది చాలా హిస్టారిక్ నది కూడా. మనము ఎట్లా చూసినా గానీ ఇక్కడ కాలభైరవుడివి హైయెస్ట్ ఉన్నాయి, అంటే శివుడి శివతత్వం రిలేటెడ్. ఉమ్, తర్వాత మీరు ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి. యాక్చువల్ గా టెంపుల్స్ అన్ని రెనోవేట్ చేసింది. ఈవెన్ మస్జిద్లు, దర్గాలు, ఈవెన్ హిస్టారిక్ గోల్కొండ ఫోర్ట్ నుంచి మనకు మొత్తం సిటీ ఈ మూసీ పోంటే వచ్చింది కదా ఒరిజినల్ సిటీ. ఇప్పుడంటే మనం దూరం దూరం పోతున్నాం. ఇంకోటి ఇక్కడ ప్రజల ప్రాబ్లం ఏందనంటే, ఒక ఆయన బంజారాహిల్స్ లో ఉన్న ఆయన ఏమనుకుంటాడంటే నా నీళ్లకు మూసీకి సంబంధం లేదనుకుంటాడు. కానీ ఈ బేసిక్ ఉన్నందుకు ప్రతి ఒక్కరి నీళ్లు అందులోకే వస్తుంది. ఉమ్, అందుకే నేను అంటున్నా, ఈ కనెక్షన్ పోయిందా? మూసీ పక్కన ఉన్న వాళ్ళదే ప్రాబ్లం, అది వాళ్ళే చేస్తున్నారు అన్నట్టు కాదు. ఈ టోటల్ బేసిన్లు ఎంతమంది అవుతున్నారో అందరూ కూడా దీనికి రిలేటెడ్. వేరే స్టేట్ ని నిందించనిక లేదు. ఎందుకంటే మూసీ స్పెషల్ గా మన దగ్గర పుడుతుంది కాబట్టి, మన స్టేట్ లోనే పుడుతుంది, ఒరిజిన్ అవుతుంది కాబట్టి మనకే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇక మనకు గోదావరి, కృష్ణ అంటే అటు మహారాష్ట్రకి మొదలెట్టి పొల్యూషన్ ఏడికించన్న రావచ్చు. ఇది అట్లా కాదు కదా. సో మనకు అవకాశం ఉంది కంప్లీట్ గా. ఎన్నో ఇప్పుడు ఫారెన్ టూర్లు కూడా మన వాళ్ళు పోయిర్రు, విజన్ లేక కాదు, చూసి వచ్చిర్రు. ఇన్స్పిరేషన్ కావాలి. అఫ్ కోర్స్ లీడర్షిప్ అనుకున్నా గానీ, నేను అనేది మేడం ఇక్కడ స్కామ్లు స్కీమ్లు పక్కన పెడితే అవన్నీ వేరే విషయాలు. అది కాకుండా చూసేది అందరి బాధ్యత, సివిల్ సొసైటీ విజిలెన్స్. అట్లా అని చెప్పి మనోళ్ళు దీన్ని ప్రాజెక్టే వద్దు అనడం కాదు కదా, ఇల్లాజికల్ అది. నువ్వు హుస్సేన్ సాగర్ అట్లనే ప్రక్షాళన చేయనీలే ఇంతవరకు, దాన్ని క్లీన్ చేయాలి, నీళ్లు తీయాలి, అందులో డీసెల్టీ చేయాలి, అందులో ఎన్ని పొల్యూటెంట్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ లైక్ కికింగ్ టైం బాంబ్. అట్లనే ఉంచుతామా ఏంది? ఈవెన్ ఇంట్లో అయినా బయట వేయాలి కదా, క్లీన్ అయితే చేయాలి కదా. అది ఎందుకు చేయాలి? ఐ థింక్ వీ షుడ్ నాట్. మీరు కావాలంటే ఆ ట్రాన్స్పరెన్సీకి దానికి అన్నిటికీ పోరాడాలి. కావాలంటే మన విజన్ ఇవ్వండి, మీరు ఏం విజన్ అన్నిటి ఇవ్వండి, ఇది వద్దు సరే, నెక్స్ట్ ఏం విజన్ ఇవ్వండి, దాని మీద పోరాడండి. అరే టెక్నికల్ గా ఏమన్నారు అందరు నో 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 అంటే ఇదేం పద్ధతి? సైంటిస్ట్లే లేరా? ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వర్క్ షాప్లు ప్రతి కాలేజీలో స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేయండి, ప్రొఫెసర్లు ఇన్వాల్వ్ కాండి. భయపడేది ఏముంది? మీ సైన్స్ మీకు పనికి రాకపోతే ఇంకెవరికి? ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. రైట్ సార్. మేడం
బాధ్యత మనం చేస్తలేం మేడం. ఇట్స్ ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఎవరో 5-6 మంది అంతర్జాతీయ కన్సల్టెంట్లు వచ్చి చేసుకొని పోతారు. ఇది ఇన్ని లక్షలంట, ఇన్ని వేలంట, కోట్లంట అని చెప్పి డిస్కషన్ లో కూర్చున్నాం. అది Right, sir. పద్ధతే కాదు. వెంకటేశ్వర గారు, ఫైనల్గా చెప్పండి, 55 కిలోమీటర్ల మూసీని బాగు చేస్తే తెలంగాణ తలరాతే మారిపోతుందంటారు. అయితే ఈ విషయంలో పార్టీలు పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపై నడవాల్సిన అవసరం ఉందంటారా లేదా? అసలు ఒక మంచి పనికి ఒక మూసీ కాదు, అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటి మీద నడవాలి, ప్రతి మంచి పనికిను. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, ఇందాక నాలాలు శుభ్రం చేయడమే కాకుండా మన సాలిడ్ వేస్ట్ ఉంది చూసారా, డంపింగ్, ఎక్కడ పడితే తప్ప ఎక్కడ డంపింగ్ చేయడం కాదు. ఈ మూసి బాగు చేసినా మీ ఇష్టం వచ్చినట్టు సాలిడ్ వేస్ట్ను కనుక, అంటే వ్యర్థ పదార్థాలు, ఘన పదార్థాలు, ఘన వ్యర్థాలు అవి ఎక్కడ పడితే అక్కడ కనుక వేసేస్తే మళ్ళీ అందుట్లో నుంచి రెయిన్ఫాల్ పడినప్పుడు కానీ మిగతాప్పుడు కానీ లీచ్ అని బయటకు వచ్చి మళ్ళీ గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళి గ్రౌండ్ వాటర్ మళ్ళీ మూసిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో టోటల్గా డిసిప్లిన్ కావాలి క్యాచ్మెంట్లో, పరివాహక ప్రాంతం అంతా కూడా ఒక స్ట్రిక్ట్ డిసిప్లైన్ కావాలి. సో ఆ స్ట్రిక్ట్ డిసిప్లైన్లో మీరు అన్నట్టు పార్టీలకు అతీతంగా ప్రజలందరూ ఏకమయ్యి ఇదిగో మనం ఈ పని చెయ్యాలి, ఒక గవర్నమెంట్ ఒక పెద్ద గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు మనం ఈ పని చెయ్యాలి. అసలు రీసైక్లింగ్ అది చాలా ఇంపార్టెంట్. మనం వాడే ప్రతి వ్యర్థ పదార్థాన్ని మనం జనరేట్ చేసే ప్రతి వ్యర్థ పదార్థాన్ని రీసైకిల్ చేసి అది భూమిలోకి కానీ లేకపోతే గ్రౌండ్ వాటర్లోకి కానీ వెళ్లకుండా, అది సర్ఫేస్ వాటర్కి వెళ్లకుండా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త తీసుకున్నప్పుడే అది బాగుపడుతుంది. ఇప్పుడు మొదలెడితే దాదాపు మా హైడ్రలాజికల్ లెక్కల ప్రకారంగా సర్ఫేస్ వాటర్ అయితే పైకి చూస్తానికి కొన్ని సంవత్సరాలు అవుద్ది, కానీ ఇక భూగర్భ జలాలు అయితే 10 ఏళ్ళు పడుతుందండి. 10 ఏళ్ళు, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంది. సో గ్రౌండ్ వాటర్ కూడా పూర్తిగా ప్రక్షాళన అయ్యి బాగయిన దాకా కూడా ఈ ప్రక్రియ అన్నమాట. అంటే ఇది ఒక ఇవాళ రేపు అయ్యే ప్రాజెక్టుగా ఇప్పుడు కన్నా మొదలు పెడితే కొన్ని 10 సంవత్సరాల వరకు ఇది కొనసాగి అదొక యజ్ఞంలాగా ప్రతి ఒక్కళ్ళు ఒక డిసిప్లైన్ లాగా చేయాలి తప్ప ఏదో ఇవాళ ఇది చేశాము, కొన్ని డబ్బులు ఖర్చు పెట్టాము, 4 ప్లాంట్లు పెట్టాము, ఈ మొత్తం అయిపోయింది అనేది కాదండి. ఇది జీవన విధానంలో రావాలి మార్పులు, అదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. కరుణాకర్ గారు, భాస్కర్ గారు, వెంకటేశ్వర గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.